ప్రస్తుతం మనం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట గ్రామంలో ఉన్నటువంటి స్వరాజ్య బ్రహ్మ నిష్ఠాశ్రమం. ఈ నిష్ఠాశ్రమంలో ప్రస్తుతం అయితే గీతా జయంతి సందర్భంగా 5 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ శ్రీరాములు స్వామీజీ గారి ఆధ్వర్యంలో, గురువు గారి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ మొత్తం ఆశ్రమ శిష్య బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా మొత్తం అంతా కూడా ఇక్కడ 4 రోజుల పాటు ఇక్కడ గీతా పారాయణం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామునే అందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ నుంచి ఓంకార ధ్వజ ఆరోహణ జరిగిన తర్వాత కూడా గీతా పారాయణంతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు గురువుగారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన శిష్య బృందం కూడా ఇక్కడ తమ ఆధ్యాత్మిక అనుభవాల్ని తోటి శిష్యులతో పంచుకునే కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు, అంటే 11వ తారీఖు ఈరోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ కొనసాగనుంది. దాదాపుగా 200 నుంచి 300 సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుని 5 రోజుల పాటు కూడా ఆధ్యాత్మిక చింతనతో పాటు భగవంతుడే జీవుడైతే ఎలా ఉంటుంది, భగవంతుల్లో ఉన్నటువంటి జీవుడిని ఎలా చూడాలి, తోటి మానవుడిని ఎలా ప్రేమించాలనే విషయంపై పూర్తిగా ఇక్కడ ఈ 5 రోజుల పాటు ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు పూర్తిగా ఆధ్యాత్మికంగా సంతరించుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా అల్పాహారంతో పాటు 15వ తారీఖు వరకు కూడా పూర్తిగా అల్పాహారం విందు కూడా ఇక్కడే ఆరగించేటట్టుగా ఈ కమిటీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రతి సభ్యుడు కూడా ఈ 5 రోజుల పాటు ఇక్కడికి విచ్చేసి ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఇక్కడి నుంచి మనసు తేలికపరుచుకుని తోటి సమాజంలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ప్రతి మనిషిలో దేవుణ్ణి ఎలా చూడాలనే ఒక చింతన అయితే ఇక్కడ నుంచి తీసుకువెళ్లే విధంగా ఇక్కడ గురువులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. నా పేరు సత్యనారాయణ అండి. శ్రీ స్వరాజ్య బ్రహ్మనిష్టాశ్రమం ఈ ఆశ్రమం స్థాపించి 26 సంవత్సరాలు అవుతుందండి. ఇది వేదాంతం లక్ష్మణార్యులు గారి పరంపరలో ఆశ్రమం అన్నమాట. ఇది వేదాంతం లక్ష్మణార్యులు గారు అంటే కడప జిల్లా పొద్దుటూరు అండి అయింది. వారు ఇప్పుడు లేరు. వారి పరంపరలో ఇప్పుడు ఇక్కడ మా గురువు గారు 4వ తరం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు వేదాంత శాస్త్రానికి అనుగుణంగా ఉంటాయండి. అంటే మరి ఆధ్యాత్మికం అంటే మిగతా అన్ని చోట్ల కూడా దానికి సంబంధించినవే కదా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే వేదంలో చెప్పిన అసలైన జ్ఞానాన్ని బోధిస్తారు ఇక్కడ. ఆ క్రమంలో మాకు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఒక 5 రోజులు, గురు పౌర్ణమికి ఒక 5 రోజులు, ఈ గీతా జయంతి పేరు మీద ఒక 5 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ప్రతి ఆదివారం కూడా సత్సంగం ఉంటుంది ఇక్కడ. అలాగే ప్రతి పౌర్ణమికి ఇక్కడ గురు పూజ మౌన కార్యక్రమం ఉంటుందండి. అలాగే ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణ చేస్తాం ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటికి అయ్యే ఖర్చు కూడా దాతలే చూసుకుంటారు. ఆశ్రమానికి ఏం సంబంధం ఉండదు. ఈ ఆశ్రమానికి ఆదాయం కానీ ఖర్చు కానీ ఏమి ఉండదు, అంతా దాతల మీద వెళ్ళిపోతుంటారు. ఇకపోతే ఇక్కడ బోధించేది ఏంటంటే ఇప్పుడు మనకి గీతా జయంతి జరుగుతుంది కదండి. మనకి ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ గ్రంథానికి కూడా పుట్టినరోజు జరుపుకునే ఆచారం లేదు, ఒక్క భగవద్గీతకి తప్ప. మరి భగవద్గీతకే పుట్టినరోజు ఎందుకు అన్నప్పుడు ఆ రహస్యాన్ని గురుముఖతో వింటే బాగుంటది. మీరు మమ్మల్ని చెప్పమంటున్నారు కనుక ఇంకా ఆ రహస్యాన్ని మేము చెప్పం. నా పేరు వెంకట్రావు అండి.
మాది కాకినాడ. అయితే చాలామంది గురువులను చూసాం. ఇలాంటి గురువుగారు దొరకడం అనేది చాలా అదృష్టం అన్నమాటండి. జీవుడంటే ఏంటి? దేవుడంటే ఏంటి? జీవుడు దేవుడు అవ్వాలంటే ఏంటి? మళ్ళీ శరీరం లేకుండా చేసుకోవాలంటే ఏంటి? ఇక్కడంతా కూడా బ్రహ్మ విద్య అనమాటండి. ఈ ఆశ్రమం. ఆశ్రమం పేరే స్వరాజ్య బ్రహ్మనిష్టాశ్రమం. మనకు స్వరాజ్యం వచ్చిందిప్పుడు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాం. ఏం కావాలితే మాట్లాడుకుంటున్నాం. కానీ లోపల జీవుడు బందీ అయిపోయి ఉన్నాడు. ఆ జీవుడికి స్వరాజ్యం రావాలి. విడుదల కావాలి. ఆ జీవుడికి విడుదల కావాలంటే ఏంటనేది ఇక్కడ చెప్తారు మా గురుగారు. ఇది బ్రహ్మ విద్య. 4 వేదాల్లో ఏముందో 4 వేదాల్లో సారాంశం చెప్పగలరు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, రామాయణం గాని, మహాభారతం గాని అన్నీ ఏదడిగినా మనకి ఏ ఏదడిగినా కానీ మనకేంటంటే వివరంగా చెప్పి జీవుడు దేవుడు అవ్వాలంటే ఏంటి అనేదే ఇక్కడ చెప్తారన్నమాట. ఇక్కడ వేరే ఏం కాదు. ఏం భౌతికంగా మనకేంటంటే మనకి ఏం కావాలి ఏంటనేది శరీరానికి ఈ శరీరానికి ఏం కావాలనేది ఏమి ఇక్కడ ఏమి కోరికలతో ఎవరు రావడానికి వీల్లేదు. నాకు ఇది కావాలి, నాకు పిల్లలు లేరు, నాకు నాకు బెడ్ కాలేదు, నాకు అది కావాలి, ఇది కావాలంటే ఇక్కడ ఏమి ఉండదండి. దేవుడు అంటే ఏంటి చెప్పడానికే ఇక్కడ ఈ ఆశ్రమం అండి. ఏమి భౌతిక కోరికలు ఏమి ఉండవు. కానీ భౌతికంగా కూడా అంత ఈజీ అయిపోద్ది అనమాట అండి. మన మన శరీరం మనకేంటంటే ప్రారంధ కర్మ ఫలితమే మన శరీరం. మన భార్య కానీ, మన పిల్లలు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, మనకంతా కూడా మన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అంతా కూడా మన ప్రారంధమే. మన ప్రారంధం అనుభవించడానికి వచ్చాం. ప్రారంధం అనుభవించవలసిందే. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. దాన్ని ఎవ్వడో మార్చడం కుదరదు. ఇంకా సంచితం అనేది ఉంది అక్కడ. సంచిత కర్మ కూడా దగ్ధమైపోవాలి. ఆగామి పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం. ఈ 3 కర్మలు రద్దయ్యే మార్గమే ఇక్కడ చెప్తారు మఠన గురువుగారు. ఎవరిని కూడా అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణేయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమయ ప్రియ. భక్తుడు అంటే ఎవడంటే మనసు బుద్ధి అర్పించినోడే భక్తుడు. మనం అందరికీ దేవుడు కావాలంటాం. కానీ భక్తులకు కూడా ఏ లక్షణాలు ఉండాలంటే మనసు బుద్ధి ఎవడ అర్పించాడో వాడే నాకు ఇష్టం అని చెప్పి ఆయన చెప్తాడు. అదే ఇది ఇక్కడ చెప్తాడు. ఎవడి మీద అద్వేష్ట సర్వభూతానం, ఎవడి మీద దేశం వద్దు. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ, ఎవడి మీద ప్రేమ వద్దు, దేశం కూడా వద్దు. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణేయవచ, ఎవడి మీద కరుణ వద్దు, దేశం వద్దు. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ సమంగా ఉండండి అని చెప్తారు. సంతుష్టంగా ఉండండి. మనకి ఏంటి ఆనందం, ఏం కావాలన్నా ఆనందం గురించి. ఆనందో బ్రహ్మ. మనం ఎవరం చేసినా ఏ పని చేసినా ఆనందం గురించే. ఆనందం ఎక్కడ ఉంది మనకి? మన లోపలే, మనకి దగ్గరలో మనకి ఆనందం లోపల ఉంది. మనం బయట ఎదుగుతున్నాం. లోపల ఉన్నవాడు మన దగ్గర ఉన్నవాడిని వదిలేసి మనం బయట మనం ఎదుగుతున్నాం. ఒక గుళ్ళోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా మంచి మనసుతో వెళ్తుంటారు. వెళ్తే అక్కడ ఏదైనా మంచి జరగవచ్చు. మంచి జరిగి మీకు ఏముందంటే, లేదంటే చర్చికి వెళ్ళాడు, లేదా మసీద్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా మంచి జరగవచ్చు. కానీ మంచి చేసాం బంగారం సంఖ్యలు, చెడు చేసాం ఇనప సంఖ్యలు ఏదైనా ప్రమాదమే. అవి లేకుండా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే ఏంటి? ఇక్కడ గురుదేవులు చెప్పేది ఏంటంటే అండి, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాబు నేను అంటాం కదా, ఆ నేను ఏంటి? దేవుడు అంటే ఏంటి? జీవుడు అంటే ఏంటి? జీవుడు దేవుడు అవ్వాలంటే ఏంటి అని చెప్పి మనకేంటంటే ఇందులో ఏమున్నా ఏంటి? ఈ ప్రపంచానికి పరమాత్మ ఆధారం, ఈ దేహానికి ఆత్మ ఆధారం. ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? ఈ పరమాత్మ కంట్రోల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు చంద్రుడు ఇవన్నీ ఎలాగున్నాయో అలాగే మొత్తం ఏంటంటే ఇక్కడ మన లోపల కూడా ఉన్నాయి. ఇక్కడ మన లోపల తెలుసుకోవాలని చెప్పి గురుదేవులు మాకు ఏంటంటే అందరినీ కూడా దేవుడే ఈ మార్గం చెప్తుంటారు. చెప్పాలంటే బోల్డ్ ఉంటుంది. ఏది కూడా మహత్తులు ఏమి కూడా వద్దని చెప్తారు. మనకేంటంటే మనకి జీవుడు దేవుడు అవ్వాలంటే ఏంటి? మోక్ష మార్గం అండి. ఇది మోక్షం కావాలంటే, మోక్షం ఉన్నవన్నీ కూడా మోక్ష మార్గం చెప్పరు. ఇక్కడ మోక్షం గురించే మనకి చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ సుమారుగా గురుపుత్రులందరూ ఒక 1500 మంది పైన ఉంటారండి. వాళ్ళ ఫ్యామిలీలన్నీ కూడా దీనికి అటాచ్మెంట్ అయ్యే ఉంటాయి. ఉదాహరణకి నా పేరు విజయభాస్కర్ అండి. నవర మాది. సుమారుగా నేను ఒక 400 మంది సద్గురువులను చూసుంటానండి. కానీ కాంతా కనకాలంటారు కదా, కాంతలందరినీ గృహస్థులు వ్యామోహపడితే కనకాన్ని సద్గురువులు వ్యామోహపడిపోయి ఉండిపోయారండి. ఆ రెండు లేని ఆశ్రమం ఏదన్నా ఉంటే ఇక్కడ మా బ్రహ్మనిష్ట ఆశ్రమం అనమాట అండి. ఎందుకంటే మా సద్గురువర్యులు
దారుంటిపోయిన ఆయన వచ్చి కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు ఆయన సత్సంగం వింటే తను జీవుడు కాదు దేవుడని తెలిసిపోద్దండి. ఇలాగ ఏ గురువులు చెప్పలేరండి. ఇది ఉపనిషత్తుల సారాంశం, అంతర్గతం, బాహ్యార్థం కాక అంతర్గతార్థంతో మాకు చెప్తూ ఉంటారండి. మేము గురుపుత్రులందరూ కూడా ఒక తల్లిని పుట్టిన బిడ్డలు అన్నా కానీ ఎంతో కొంత పరస్పర భేదాలతో ఉంటారేమో కానీ ఇన్ని వందల మంది కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ఎలా ఉంటామో అలాగే ఉంటాం అన్నమాట అండి. ఇక్కడ తారతమ్యం కానీ వ్యత్యాసం కానీ ఏం లేదు. అంతా మంది పట్టుమని 10 ఎకరాల భూమి ఉన్నారు, అయితే ఎవరో లేరు ఇక్కడ. అందరూ అతి సామాన్యులు అండి. కానీ తన దేవుడని తెలిసిన తర్వాత తనకున్నటువంటి అనుమానాలన్నీ పోతాయండి. దాని మీద మేము ఎక్కువ ఇక్కడ ఈ సద్గురువర్యులను ఆశ్రయించుకునే ఉంటాం మేము ఎక్కువ. మాకు అనేక రకమైన హితబాధలు కష్టాలు మానవ జన్మలో ఉన్నట్టే మాకు ఉంటాయి. ఉన్నా సరే సద్గురువు యొక్క ఆశీస్సులతోటి మేమన్నీ కూడా జయించుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే మహత్తులు అనేకమైనవి జరిగాయి మాకు. ఒక చిన్న విషయం చెప్తున్నాను నేను వ్యవసాయం చేస్తూ నాకు ఇష్టం. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని అయినా సరే నాకు వ్యవసాయం చాలా ఇష్టం. ఓసారి మేము 16 ఎకరాల పొలం ఒకే చోట కుప్ప చేసి నూర్చామండి. విపరీతమైన మబ్బు పట్టేసిందండి. మబ్బు పట్టేసి విపరీతమైన వర్షం పడిపోతుంది అనమాట అండి. ఆ గట్టు మీద ఉండి సద్గురువుని అలా ధ్యానించుకుంటూ ఉండిపోయాను నేను. ఇది యథార్థంగా జరిగిందనమాట అండి. ధ్యానించుకుంటూ ఉండిపోతేలోకి నాకు మళ్ళా లైమ్ అయిపోయి మళ్ళా నా మనసు వచ్చి నేను నా సేమ్ చూసుకుంటలోకి ఆ మళ్ళీ మట్టుకే వర్షం పడలేదండి. ఇది మహత్ ఆశ్చర్యం. ఎందుకంటే చిన్న విషయం కదండి. మా గురువుగారు చెప్పనివ్వరు ఇలాంటివి. మనకు మహత్తులు కాదు, మనం దేవుడై ఉన్నాం కనుక మనం దేవుళ్ళలో కలిసిపోవాలనే చెప్తుంటారండి. ఇలాంటి మహత్తులు అనేకమైనవి అనమాట అండి. ఓసారి నేను సత్సంగం ఆలస్యమైపోతుందని మా పాపని రాజమండ్రి వాళ్ళ బ్యాచ్ తోటి జాయిన్ చేసి బీఫార్మసీ బ్యాచ్ ఉంటేనే నేను వెనక్కి సామర్లకోటలాగా నేను ట్రైన్ ఎక్కేసానండి. ఎక్కేసి అక్కడ సామర్లకోటలో ఆగదు, దుమ్ముకుంటూ వెళ్ళిపోతుంది. ఏమైందో తెలియదు. జస్ట్ ప్లాట్ఫారం లాస్ట్ మెట్టు మీద కొత్తలోకి ట్రైన్ ఆగింది, నేను దిగేయని వెళ్ళిపోయిందండి. ఏంటంటే నేనేం చెప్పలేను. అది అద్భుతం అన్నమాట అండి. కళ్ళంట ఆనంద బాష్పాల్లాగా వచ్చేసి నాకు ఒక 5 నిమిషాలు తట్టుకోలేకపోయినా అనమాట అండి ఆ సిచ్యువేషన్కి. అది మళ్ళా వైజాగ్లో కానీ ఇక్కడెక్కడ ఆగదు. అలాంటి ట్రైన్ నేను ఎక్కి ఆ ట్రైన్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు. జస్ట్ ఆగింది. నేను పాదం పెడతాకి సరిపడగానే ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద పాదం పెడతలోకి ఆ ట్రైన్ వెళ్ళిపోయిందండి. మా గురువు గారికి ఫలాపేక్ష అనేది ఉండదండి. అస్సలు ఇలాంటి సద్గురువుని ఎక్కడా చూడలేం. ఎందుకంటే మేము అందరూ మంచి మంచి గర్భాల్లో పుట్టి వచ్చాం ఇక్కడికి. ఎందుకంటే అందుకే ఈ సద్గురువు తగిలేరు. ఒకవేళ ఏ కారణం చొప్పునన్నా ఇది మిస్ అయిపోయి మళ్ళా కానీ మేము పుట్టుక్కని వస్తే తల్లి గర్భంలోకి వెళ్ళిపోతే ఇంతగా గొప్ప తల్లిదండ్రులు పుట్టొచ్చేమో కానీ ఇలాంటి సద్గురువు మాత్రం తగలరండి. అది మాత్రం నాకు చాలా చాలా ఆశ్చర్యమైన విషయం అది నాకు. అందుకే మేము మళ్ళీ ఏ తల్లికి పుట్టకుండా లయమైపోవాలి. ఈ సద్గురువు చెప్పిన ఏ ఏ బాటలో చెప్పారో ఆయన ఎలా నడుతున్నారో అదే చెప్తారు. మేము కూడా అదే బాటలో ఉండి మొత్తం మేము ఇంకా జీవుడు దేవుడవే మార్గం ఏదైతుందో జీవ బ్రహ్మైక్యత అదే ధ్యాసలో ఉండి గురువుగారు ఎలా చెప్తే అలాగే నడుచుకుని మేము అలాగే ఈ జీవనాన్ని సాగిస్తున్నామండి బాబు. పంచభూత విలక్షణుడు, అవస్థాత్రయ సాక్షి. దేవుడు ఎలాగో నువ్వు ఎలాగ దేవుడు అయ్యావో, నువ్వు ఏ ప్రమాణంతో దేవుడువో నిరూపింపబడుతుందండి. మెయిన్ అది. ఆ ఒక్కదానికే గురువుగారు ప్రాధాన్యత ఇస్తారు. ఈ అనాత్మ పదార్థం గురించి 30 సంవత్సరాల నుంచి చెప్తున్నారండి, ఇంకా చెప్తానే ఉన్నారు. కానీ ఆత్మ పదార్థం గురించి చెప్పేది ఏం లేదు. అది సచ్చిదానంద స్వరూపము, సర్వవ్యాపకము అయినటువంటి ఆత్మ పదార్థం ఆకాశంలో కుండలో ఎలాగైతే తిరుగుతుంటాయో ఈ ప్రాణులన్నీ ఆత్మలోనే తిరుగుతున్నాయి అని సద్గురువులకు శాస్త్రోపమానం అండి. ఓం హరి.